హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి మాత్రమే కాకుండా ఇతర జాబ్స్ అన్నిటికీ కూడా జనరల్ సైన్స్ కింద ఉపయోగపడుతుంది. అదేవిధంగా శానిటేషన్కి వచ్చేసి పార్ట్ బిలో మైక్రోబయాలజీకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో అనేటువంటి స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అదే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీకు మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వీడియోస్ అయితే ఎక్కువగా చూడగలుగుతారు, లేకపోతే అయితే ఇబ్బంది పడతారు. శానిటేషన్ ఎగ్జామ్కి పెద్ద టైం ఏం లేదు, జస్ట్ ఒక 6 days మాత్రమే ఉంది. కాబట్టి క్లియర్గా రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసిద్దాం. భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసినటువంటి టీకా మందు, ఇండియా మొట్టమొదటిసారిగా జెనెటికల్గా తయారు చేసినటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ఏది? హెచ్బివి వ్యాక్సిన్. క్రింది ఏ వైరస్ వలన చికెన్ పాక్స్ అనేటువంటిది వస్తుంది? అన్నట్లయితే వారిసెల్లా వైరస్ వలన. నెక్స్ట్ వన్, పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది? పోలియో వ్యాధి మానవ శరీరంలో ఏ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది? నాడీ వ్యవస్థ పైన, నర్వస్ సిస్టమ్. సాధారణ జలుబును కలిగించేటువంటి వైరస్ రైనో వైరస్. బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని అంటారు? డెంగ్యూ వ్యాధిని. ఇదేంటంటే ఇది వచ్చినప్పుడు దాదాపు ప్రతి బాడీలో ఉన్నటువంటి బోన్స్లో ప్రతి జాయింట్ దగ్గర హెవీ పెయిన్స్ అయితే ఉంటాయి. సో అందుకని చెప్పేసి దీన్ని ఎక్కువగా అంటే అట్లా పిలవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని అంటుంటారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో అనేటువంటిది ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? భారతదేశంలో తొలిసారిగా చికెన్ గున్యా అనేటువంటిది ఎప్పుడు కనిపించింది? 1963వ సంవత్సరంలో, 1963. ఏడాదిలోపు పసిపిల్లల్లో డయేరియాకు ప్రధాన కారణమైనటువంటి వైరస్ ఏది? రోటా వైరస్. హెపటైటిస్ దేనితో సంబంధం కలిగినటువంటి జబ్బు? కాలేయం మంట. పోలియో వ్యాక్సిన్ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త జోనస్ సాక్. మంప్స్ అనేటువంటి వైరల్ వ్యాధిలో క్రింది ఏ అవయవం వాపుకి గురి అవుతోంది? పెరోటిడ్ గ్రంథి. ఎయిడ్స్ గురించి యువతలో అవగాహన కల్పించేందు నిమిత్తం మన దేశంలో తొలిసారిగా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ను ఎప్పుడు ప్రారంభించారు? December 1, 2007. మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసేటువంటి జికా వైరస్కు వాహకంగా పనిచేసేటువంటి దోమ ఏ రకానికి చెందింది? ఏడిస్ ఈజిప్టి. పొగాకు మొజాయిక్ వైరస్, దీన్ని టీఎంవి అంటారు. టొబాకో మొజాయిక్ వైరస్ను స్ఫటికీకరించినందుకు గాను నోబెల్ బహుమతి అందుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? WM స్టాన్లీ. వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు? వైరియాన్స్. క్రింది వాటిలో ప్రియాన్లు ఏ వ్యాధులను కలుగజేస్తాయి? గొర్రెల్లో స్క్రాప్రీ వ్యాధి, అదేవిధంగా ఆవుల్లో చూసుకున్నట్లయితే మ్యాడ్ కౌ అనేటువంటి ఒక వ్యాధి. కింది వాటిలో సరికానటువంటి జతని గుర్తించండి. రికగ్నైజ్ ది రాంగ్ పెయిర్ ఇన్ బిలో ది ఫాలోయింగ్. ప్లేగు, కార్నీ బ్యాక్టీరియం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మనం పికప్ చేయాల్సినటువంటి రాంగ్ పెయిర్. సో మిగతావన్నీ కూడా కరెక్టే కాబట్టి వాటి గురించి కూడా గుర్తుపెట్టుకోండి. న్యూమోనియా అనేటువంటిది డిప్లోకోకస్ వలన వస్తుంది. కుష్టు వ్యాధి మైకోబ్యాక్టీరియం వల్ల వస్తుంది. అదేవిధంగా క్షయవ్యాధి కూడా మైకోబ్యాక్టీరియం వలన కూడా వస్తుంది. క్రింది వాటిలో సరికానటువంటి వాక్యం. మలేరియా వ్యాధిని కలుగజేసేటువంటి ప్లాస్మోడియం క్రిమి
ఒక బ్యాక్టీరియా అనేటువంటిది సరికానటువంటి వాక్యం. సో మిగతా 3 కూడా సరైనటువంటి స్టేట్మెంట్సే కాబట్టి అవి కూడా ఒకసారి చూసేద్దాం. డీసెంట్రీ, దీన్ని అమీబియాసిస్ అంటారు. అయితే దీనిని కలుగజేసేటువంటి క్రిమి ప్రోటోజోవా వర్గానికి చెందింది. ఆంథ్రాక్స్ను కలుగజేసేటువంటి క్రిమి ఒక బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, ఎలిఫెంటియాసిస్ అంటే దీన్ని బోధకాలు అంటారు. అయితే దీనిని కలుగజేసేటువంటి క్రిమి హెల్మెంథిస్కు చెందుతుంది. కింది వాటిలో గంగా నదిలో నీటిని పరిశుద్ధం చేసేటువంటి బ్యాక్టీరియా ఏది? కింది వాటిలో గంగా నదిలో నీటిని పరిశుద్ధం చేసేటువంటి బ్యాక్టీరియా డెల్లో విబ్రియో. సముద్ర కాలుష్యం, చమురు తెట్టును తొలగించేటువంటి సూపర్ బగ్ పేరేమిటి? సూడోమోనాస్ పుటిడా. కణజాల వర్ధనంలో ఏర్పడేటువంటి అవయవ విభేదనం చెందనటువంటి కణాల సమూహాన్ని ఏమంటారు? కోలస్ అంటారు. వైరస్ రహిత మొక్కలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? కాండాగ్రాల వర్ధనం ద్వారా. వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటువంటి ఉష్ణ శక్తి ఎంత? 686 కిలో క్యాలరీల ఉష్ణశక్తి విడుదలవుతుంది. శ్వాసక్రియ అనేటువంటిది ఒక శక్తి మోచక ఆక్సీకరణ విచ్ఛిన్నకర ప్రక్రియ. కిణ్వన ప్రక్రియను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త గెలుసాక్. అవాయు శ్వాసక్రియలో చక్కెరలు పాక్షికంగా విచ్ఛిన్నం అవ్వడం వలన ఏర్పడేటువంటివి ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్. మొక్కల్లో చక్కెర పదార్థాల రవాణాను వివరించేటువంటి సమూహ ప్రవాహవాదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? మ్యూంచ్. కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది ఒక క్షయకరణ, శక్తిగ్రాహక, నిర్మాణాత్మక క్రియ. కింది వాటిలో హరిత రేణువులో ఉండనటువంటి వర్ణద్రవ్యం ఏది? యాంథోసైనిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రత్యేకత ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రత్యేకత కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందంట. ఎంజైమ్లు మౌలికంగా ప్రోటీన్లు. ఎంజైమ్లు విటమిన్లు, హార్మోన్లలో ఉండేటువంటి సాధారణ లక్షణం ఏమిటి? జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడతాయి. సుఖప్రసవానికి పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడేటువంటి హార్మోన్ ఏది? సుఖప్రసవానికి పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడేటువంటి హార్మోన్ ఏది? ఆక్సిటోసిన్. అసంకల్పిత ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి? అసంకల్పిత ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి అన్నట్లయితే వెన్నుపాము యొక్క ఆధీనంలో ఉంటాయి. ముష్కాలు శరీరం లోపల కాకుండా దేహం బయట ముష్కగోనిలో వేలాడుతూ ఉంటాయి. అయితే దానికి కారణం ఏమిటి? శుక్రకణోత్పత్తికి కావలసినటువంటి తక్కువ ఉష్ణోగ్రత ఉండడానికి వీలుగా బయట ఉంటాయి. మాసెక్టమీ ఆపరేషన్ అంటే ఏమిటి? రొమ్ములను తొలగించడం. ప్రౌఢ మానవుడిలో ఉండేటువంటి కుంతకాలు అదేవిధంగా రదనికల మొత్తం సంఖ్యలు వరుసగా 8, 4. కాలేయం యొక్క విధి పైత్యరసం ఉత్పత్తి, యూరియా ఉత్పత్తి, అదేవిధంగా హెపారిన్ యొక్క ఉత్పత్తి. ఇవన్నీ కూడాను కాలేయం యొక్క విధులుగా మనం చెప్పొచ్చు. పాలు తాగేటువంటి చిన్నపిల్లల్లో మాత్రమే ఉండేటువంటి ఎంజైమ్ ఏది? రెనిన్. రక్తస్కందనకు తోడ్పడేటువంటి మొత్తం కారకాల సంఖ్య ఎంత? 13. ఎర్ర రక్త కణాలు కొన్ని ప్రోటీన్లు లేనటువంటి రక్తాన్ని ఏమంటారు? శోషరసం. మిట్రల్ కవాటం గుండెలోని ఏ గదుల మధ్య ఉంటుంది?
ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. శ్వాస వృక్షం నిర్మాణంలో పాల్గొనేటువంటి భాగాలు: శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోనులు ఇవన్నీ కూడాను పాల్గొంటుంటాయి. నెక్స్ట్ విశ్వగ్రహీత, విశ్వధాత వర్గాలు వరుసగా ఏబి మరియు ఓ. రక్తంలో సీరం క్రియాటిన్ బాగా పెరిగితే ఏమవుతుంది? కిడ్నీలు చెడిపోతాయి. సుప్తావస్థ డార్మెన్సీని కలిగించేటువంటి హార్మోన్ ఏది? ఆబ్సిసిక్ ఆమ్లం. నెక్స్ట్ 47. వార్ధక్యం పోగొట్టేటువంటి హార్మోన్ ఏది? సైటోకైనిన్లు. బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఉపయోగించేటువంటి విటమిన్ ఏది? విటమిన్ B17. పొగాకులో లభించేటువంటి విటమిన్ B3. భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్నటువంటి జీవరాశులలో అతి పెద్ద వర్గం ఏది? అనెలిడా. సో ఇది ఫ్రెండ్స్ మైక్రోబయాలజీకి సంబంధించి టాప్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఉపయోగపడుతుంది